హాయ్ ఫ్రెండ్స్. 'రీతూ చౌదరికి' మళ్ళీ సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి మాధురి గారు బయటికైతే దొబ్బేయడం గ్యారంటీ అని చెప్పేసైతే చాలా క్లారిటీగా అయితే మనకు అర్థమవుతుందనమాట. దాని గురించి అప్డేట్ ఏంటి? అసలు 'రీతూ చౌదరికి' ఏం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాసు అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయి ఇప్పటి వరకు ఆ టాస్క్ జరిగింది కదా! మనకి తుప్పాస్ టాస్క్ ఒకటి. ఆ తుప్పాస్ టాస్క్‌లోని ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులయ్యాయి? కెప్టెన్సీ కంటెండర్‌లు ఎవరయ్యారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్ నా గురించి తెలుసు కదండీ! ఒకే ఒక్క లైక్ అండి వీడియోకి. ఒక లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. 10,000 దగ్గరగా ఉన్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటదండి. అక్కడ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు గెలుచుకున్నారో చూద్దామండి. ముందుగా మనకేంటంటే తనూజ. తనూజ గారి దగ్గర 7,500. 7,500 ఎలా ఉన్నా భయ్యా 7,500 అంటే మనకి 'రాజా రాజా' ఉన్నది కదా! మాధురి గారు. మాధురి గారు తనూజకి ఇచ్చేసారంట. ఓకేనా? ఈవిడ ఎలాగా బయటికెళ్ళదు. ఎలిమినేట్ చేయడం కూడా బొక్కే అని చెప్పేసి ఆ రోజు సేఫ్‌గా మాడారు మాధురి గారు. ఇప్పుడు కూడా సేఫ్‌గా మాడారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ డబ్బులుంటే ఈవిడ అవును గదా! అవును గదా! మొత్తం డబ్బులన్నీ కూడా తనూజ గారికైతే దొబ్బెట్టేసారంట. 7,500 తనూజ గారితోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 3,800 ఎవరి దగ్గర? దివ్య దగ్గర అయితే ఉన్నాయి. దివ్యానిఖిత దగ్గర. థర్డ్ ప్లేస్‌లో మనకి సుమన్ శెట్టి రూ. 3,150 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే కళ్యాణ్ రూ. 3,010 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇమాన్యుయల్ చూసినట్లు 3,100. కళ్యాణ్ కూడా 3,100 ఓకేనా? నెక్స్ట్ మనకి సాయి. సాయి గారి దగ్గర రూ. 2,810. రీతు చౌదరి గారి దగ్గర రూ. 2,580. డిమాన్ పవన్ దగ్గర 2,100. నిఖిల్ గారి దగ్గర 2,100. గౌరవ్ దగ్గర 1,300. ఇంకా రాము గారి దగ్గర 0. ఇంకా రమ్య గారి దగ్గర 0. రాము, రమ్య ఈ టాస్క్ నుంచి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారన్నమాట. ఈళ్ళిద్దరు ఇంకా టాస్క్‌లో పార్టిసిపేట్ చేయరింక. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇంకోటేంటంటే లైవ్‌లో మీరు చూసారు గదా! నోట్లో నీళ్ళేసి ఉఫ్ అనేది ఊదుతారన్నమాట. దీంట్లో కూడా సంజన గారి టీమ్ అయితే విన్ అయింది. విన్ అయినందుకు మనకి అవతల పక్కన మనకి ఎవరున్నారు? మాధురి గారి టీమ్ అందరూ కూడా మోకాళ్ళొంచి ఇది గ్రేటు మేము తుప్పాసి, మేము గ్రేటు మీరు తుప్పాసి అని అయితే అనుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్ అంటే రీతూ చౌదరి గారికి మనకేంటంటే సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడమే జరిగిందంట. ఇది రీతూ చౌదరి గారికి సెకండ్ సీక్రెట్ టాస్క్. ఫస్ట్ సీక్రెట్ టాస్క్‌లోని ఏం చెప్పాడంటే, మీరు అందరి దగ్గరికెళ్ళేసి వాళ్ళ పర్సనల్‌గా ఇప్పటివరకు చెప్పలేనిది మ్యాటర్ మీకు చెప్పి నాకు చెప్పండి అనేది చెప్పారన్నమాట. అక్కడైతే కొద్దిగా పాస్ అయింది. కొద్దిగా ఫెయిల్ అయిందన్నమాట. దాంట్లోని మెయిన్‌గా ఏంటంటే మన కళ్యాణ్ అయితే చెప్పడన్నమాట. దీనికి ఏదో సీక్రెట్ టాస్క్ అని చెప్పారు. నాకేదో పీడేస్తుందని చెప్పేసి మనకి శ్రీజ చెప్పదు. పవన్ కళ్యాణ్ చెప్పడనమాట. అంటే వాళ్ళ సీక్రెట్స్ మనకి చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? వీళ్ళిద్దరైతే చెప్పరు. ఆ టాస్క్‌లో అయితే ఫెయిల్ అయింది గానీ చికెన్ అయితే పంపించారు. దుబ్బైతే తిన్నదనమాట. నెక్స్ట్ ఇప్పుడేంటంటే మనకి మాధురి గారు టార్గెట్ పెట్టారనమాట. ఈ టాస్క్ ఏంటంటే మాధురి, మాధురి ఫోటో ఉంటది కదా! ఐ విల్ కిల్ యూ అంటే లిఫ్ట్‌కి దొంగతనం చేశాడు అని లేదనుకుంటే హైలాండర్, మస్కార్ ఇంకేవో ఉంటాయి కదా! అలాంటివి దొంగతనం చేసేసి ఏమని రాస్తారంటే కిల్ యూ, కిల్ యూ అని చెప్పేసి కిల్ యూ అంటే కిక్ ఔట్ అంటే ఈ టాస్క్‌లోనికి ఆవిడ పెర్ఫార్మన్స్ చేయదింక. దొబ్బేసింది. బయటికి దొబ్బేసిందింక. ఓకేనా? మాధురి గారికి ఎందుకు టార్గెట్ చేశారంటే, ఆల్రెడీ మాధురి గారు వాళ్ళ కంటెంట్ ఏమి రావట్ల. ఫస్ట్ 1 వీక్ అయితే ఫుల్ కంటెంట్ అయితే వచ్చిందనమాట. ఎవ్వడికి పడితే ఆడికి యారిగెంట్ కోపం చూపించేసి విపరీతంగా చూపిస్తానమాట. ఎప్పుడైతే మన నాగ సారు వీడియోలు ప్లే చేసి చూపించారో, అది చూపించారు, అన్ని చూపించారో, మేడం గారైతే పూర్తిగా సున్నా కంటెంట్ ఏమీ లేదు. తనూజ గారిని ఎలిమినేట్ చేసి పంపించేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే అనుకుందనమాట రమ్య గారు. దాని తర్వాత ఏంటంటే మాధురి గారు డిస్కస్ చేసుకుంటారు. ఎవరు రమ్య ఏంటంటే దీన్ని తనుజకి ఏసేస్తానంటే, నేను మాత్రం తనుజకి ఎయనురా బాబు. నేనేసినా సరే బొక్కావిడ. బయట పబ్లిక్ చూసొచ్చారు గదా! బయట పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఫుల్లు పాజిటివ్‌గా ఉన్నారు తనుజకి. ఎళ్లి ఏసిన బొక్క అని జెప్పేసి ఇంకా అమ్మ, కన్నా, బుజ్జి అని జెప్పేసి చుట్టూ తిరుగుతుందనమాట. ఈ రోజైతే సున్నా కంటెంట్ ఈ వారం అయితే సున్నా ఇచ్చిందే బోగ్బోగడి ఫూ టాస్క్. దీంట్లో అంటే సున్నా కంటెంట్ అయితే ఇచ్చింది గాబట్టి అంటే మనకేంటంటే ఒక్క నిమిషం అండి. అమ్మ. ఆ! మనకేంటంటే ఈ వారంలో అసలు కంటెంటే లేదు. ఓకేనా? నెక్స్ట్ 'రీతూ చౌదరి' ఈ టాస్క్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తదంట. సూపర్ అంట. ఓకేనా? ఇప్పుడు ఆ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ గెలిస్తే మీరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో విన్ అవుతారు. అంటే ఆడుతారు. ఓకేనా? ఇప్పుడు ఎవరున్నారంటే పోటీలోనే మనకి తనూజ గారు అలాగే 'రీతూ చౌదరి' వీళ్ళిద్దరికి ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరుగుతది. దీంట్లో ఒకళ్ళు కెప్టెన్ అయితే అవుతారు. ఇంకా ఎవరు కెప్టెన్సీ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తారో రాబోయే అప్డేట్‌లలో అయితే నేను చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇద్దరు పక్కా. 'రీతూ చౌదరి' పక్కా. అలాగే తనూజ గారు పక్కా. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి అవసరం లేదండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇందాకల జెప్పాను. 8 గంటల ముందు జెప్పాను. ఇంకా అంబటి రాలేదు. నెక్స్ట్ ఏంటంటే అంబర్‌దీప్ గారు రాలేదు. ఎప్పుడొస్తారు భయ్యా అని చెప్పి కిందైతే మెసేజ్ పెడుతున్నానండి. ఏండి కన్ఫర్మ్‌గా వస్తారు. ఓకేనా?
వస్తారు. పోలీస్ గెటప్‌లో వస్తారు. వచ్చిన తర్వాత రాముని ఒక ఆట ఆడుకుంటారు. ఆట ఆడుకున్న తర్వాత ఇద్దరు సంకనెత్తుకెళ్ళిపోయి గేట్ డోర్‌లు కూడా ఓపెన్ అయిపోతాయి. వెన్నుపూసలో వణుకు పుడతది. గజగజలాడిపోతారు. అప్పుడేంటంటే ఓదార్పు యాత్ర కూడా మనకి స్టార్ట్ అయిపోద్దనమాట రాము గారికి. ఓకేనా. అది త్వరలో ఇంకొక 2 గంటల్లో స్టార్ట్ అవుతదండి. ఓకేనా. నేను 8 గంటల ముందు పెట్టాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా. సో చూడండి. ఓకేనా. ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతున్నాయి, ఏంటి, సీక్రెట్ టాస్క్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేశాననమాట. ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన లైక్ ఉంటది. ఆ లైక్ క్లిక్ చేస్తేనే కదా ఏ వీడియోలు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. లైక్ చేయండి. కుదిరితే లైక్ కొట్టిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసి 2 పాయింట్లో, 3 పాయింట్లో, ఒక 1000 పాయింట్లు ఎంత ఇస్తే వీడియో అలా పైకి లెగుస్తది. థంబ్‌నెయిల్ నేనే క్రియేట్ చేసుకోవాలి. వీడియో కంటెంట్ నేనే క్రియేట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పేర్లు వస్తుంటాయి కదా! కింద రాస్తుంటాను. అన్ని రాసి పవర్ ఎడిటర్‌లో ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇది ఎంత బే చేస్తానంటే మీతో ఎప్పుడు కూడా నేను కనెక్టివిటీగా ఉండాలి. నా యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడు చచ్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఏదో కంటెంట్‌తో ఏదంటే లెగుస్తూ ఉండాలి. గ్రోప్ అవుతూ ఉండాలి. ఓకేనా. అదనమాట. ఇది. ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను. లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క లైక్, కుదిరితే సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్, హైప్. థాంక్ యూ. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.